అధిక బరువు అనారోగ్య సమస్యలకు కారణం డాక్టర్ వినీలా వెయిట్ లాస్ డైట్ లో జాయిన్ అవ్వండి, బరువు తగ్గండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో పాలు, తెల్లగా ఉండే పాలు రోజు గ్లాసుడు తాగండి, మార్నింగ్ నైట్ అంటూ ఉంటారు. అందరూ తాగండి, అందరికీ మంచిది అంటారు. సో ఇందులో షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు. మరి ఈ షుగర్ పేషెంట్స్ పాలల్లో కాల్షియం ఉంటుంది అని తాగుతూ ఉంటారు. సో వారికి డౌట్ వచ్చిండొచ్చు, సో షుగర్ పేషెంట్స్ని షుగర్ వేసుకుంటున్నాము, పాలు కాల్షియం ఉంటుంది, తాగాలా తాగకూడదా, తాగితే ఎంత తాగాలి, ఉదయం తాగాలా రాత్రి తాగాలా, సో పాలకు బదులుగా పెరుగు మజ్జిగ కూడా ఉంటుంటాయి, అవి కూడా తీసుకోవాలా తీసుకోకూడదా, ఎట్ ద సేమ్ టైం పాలు తీసుకోవద్దు అనుకుంటే కనుక పాలకు ఆల్టర్నేట్గా సబ్స్టిట్యూట్గా ఇంకా ఏమైనా ఉన్నాయా, అసలు మనలో చాలా రకరకాల డౌట్స్ అండి. తీసుకోవాలా తీసుకోకూడదా, ఒకరు చెప్పారని ఒకటి ఫాలో అవుతాం, ఇంకొకరు టోటల్గా అవాయిడ్ చేయమన్నది, చాలా రకరకాల డౌట్స్ కదా అండి. సో ఈ డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు క్లారిఫై చేసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మధుమేహ వ్యాధి నిపుణులు డాక్టర్ కిరణ్ గారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అమ్మా. సో డాక్టర్ గారు, పాలు తాగండి, అందరికీ మంచిది, అన్ని ఏజ్ వాళ్ళు తాగండి, ఆడవారు మగవారు అందరూ తాగండి అంటారు. ఇందులో ఎక్కువగా షుగర్ పేషెంట్స్ కూడా ఉండుంటారు. సో వారిలో చెప్పాను కదా సార్, డౌట్స్, చాలా డౌట్స్ ఉంటాయి, తాగాలా తాగకూడదా, వారు చెప్పారని తాగుతాం, మళ్ళీ నెక్స్ట్ డే వేరే వాళ్ళు వచ్చి తాగకూడదు అని చెప్పారు, ఇలా కాల్షియం ఉంది బట్ షుగర్ వేసుకుంటాం, లేకపోతే ఇలా తాగకూడదని. సో జనాల్లో రకరకాల డౌట్స్. మీరు యాజ్ ఏ మధుమేహ వ్యాధి నిపుణులుగా తాగాలా తాగకూడదా, తాగితే ఎప్పుడు తాగాలి, ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయి, మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసేయండి సార్. డెఫినెట్గా షుగర్ అయితే వేసుకొని తాగకూడదండి. పాలు తాగొచ్చు సార్ డైరెక్ట్? డెఫినెట్గా తాగగలుగుతారు. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, కాస్త షుగరే వేసుకుంటున్నాం కదా, షుగర్ వేసుకోవడం తగ్గించేసాము, చాలా లైట్గా వేసుకుంటున్నాము, ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే షుగర్ వాడతాము. అంత కష్టం ఎందుకు, షుగర్ పూర్తిగా అవాయిడ్ చేయండి. మీరు తాగాలనుకుంటున్నది పాలు, పాలల్లో షుగర్ వద్దు. మరి బెల్లం కూడా అనవసరం. మరి షుగర్ ఫ్రీ అని అమ్ముతున్నారు, అది వాడచ్చా? అది ఎందుకు మళ్ళీ వదిలించుకొని ఒడ్డెక్కాలనుకున్నాంగా మళ్ళీ లేదండి. మన తల్లి పాలు ఏం కలిపిచ్చింది మనకి? సో మాకు అలవాటు ఉంది సార్, అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? మనం వదిలించుకుందాం. ఈరోజు వద్దనుకుంటున్నాం కదా. ఇప్పుడు డయాబెటీస్ అనేది మనకు అడ్డం వచ్చింది కదా, మరి అడ్డం వచ్చిందని తొలగించుకొని ముందుకెళ్ళాలిగా. కాబట్టి నో షుగర్, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి. షుగర్ వద్దన్నంత మాత్రాన మీకు పనిష్మెంట్ లాగా ఆలోచించకండి. ఇది మంచి అవకాశం, దయచేసి షుగర్ అవాయిడ్ చేద్దాం. ప్లస్ ఈ షుగర్ తయారీ విధానంలో వాడుతున్న కొన్ని కెమికల్స్ ఖచ్చితంగా మనకు హానికరం. షుగర్ వద్దు, మనకు కావాల్సింది పాలు, పాల యొక్క గుణాలు మనం లాభం పొందాలి, పాలు తీసుకోండి. అంటే వితౌట్ షుగర్ తాగేసేయవచ్చు, హ్యాపీగా తాగండి. మీకు ఒకవేళ లైట్గా పసుపు వేసుకుంటే అలవాటు ఉంది, లైట్గా మిరియాల పొడి వేసుకుంటారు, లేదా కొంతమంది సొంటని కషాయం అని పాలలో కలుపుకొని తాగుతారు, హ్యాపీగా తాగండి, కాదని లేదే. న్యాచురల్ ప్రోడక్ట్స్గా హ్యాపీగా తీసుకోండి. కాఫీ తాగే వాళ్ళల్లో, టీ తాగే వాళ్ళల్లో హ్యాపీగా వితౌట్ షుగర్ కాఫీ టీ చేసుకొని తాగండి. మన భారతదేశానికి కాఫీ టీ పరిచయం చేసిన వాళ్ళే వితౌట్ షుగర్తోనే పరిచయం చేశారు. మధ్యలో మనం దాంట్లో పాలు కలిపి చక్కెర వేసి తయారు చేసుకొని తాగుతూ కష్టపడుతున్నాం. సో మీరు మంచి టీ ఎంజాయ్ చేయండి, మీరు గ్రీన్ టీ, బ్లాక్ టీ ఎంజాయ్ చేయండి, లేదు పాలు కావాలనుకుంటే పాలు వేసుకోండి. అదేవిధంగా కాఫీ, మంచిగా బ్లాక్ కాఫీ ఎంజాయ్ చేయండి, లేదు కొంచెం పాలు వేసుకుంటామంటే పాలు వేసుకోండి. సో టీ, కాఫీ అనేది వేరే ప్రశ్న. సో మీరు టీ ఎంజాయ్ చేయాలన్నా చేయండి, విత్ మిల్క్ ఆర్ వితౌట్ మిల్క్, బట్ వితౌట్ షుగర్. కాఫీ ఎంజాయ్ చేయాలన్నా హ్యాపీగా వితౌట్ మిల్క్ ఎంజాయ్ చేయండి, లేదా విత్ మిల్క్ ఎంజాయ్ చేయండి కాఫీని, బట్ వితౌట్ షుగర్. నెక్స్ట్ ఎప్పుడు తాగితే డౌట్ కూడా వస్తుంది, తేనె నేచురల్ గా దొరికే తేనె మనకి మార్కెట్ లో నెంబర్ ఆఫ్, అది కూడా డౌట్ వస్తుంది సార్, దానికి మరి ఏమంటారు? చాలా మంది పాలలో తేనె వేసుకొని తాగుతారు. మీ షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్లో ఉంటున్నాయి, మీ HbA1c కూడా 7 లోపు ఉంది అనుకుందాం. మీరు కాస్త తేనె వేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే నిజమైన స్వచ్ఛమైన జెన్యూన్ తేనె 1-1.5 స్పూన్ వాడుకోవచ్చు. బట్ అది బెల్లం పాకంతో మిక్స్ అయింది కానీ ఆర్టిఫిషియల్గా తయారు చేసింది కాకుండా ఉండాలి. అదేవిధంగా ఈ డేట్స్ సిరప్ అని కూడా అంటారు, అట్లాంటివి కూడా సిరప్స్ వద్దు. ఈ సిరప్స్ తయారీ విధానంలో ఖచ్చితంగా కాస్త బెల్లం పాకం కానీ ఈ షుగర్ సిరప్స్ కానీ
కార్న్ షుగర్ సిరప్స్ కలుపుతున్నారనేది ఉంది. సో అవి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. నిజమైన స్వచ్ఛమైన తేనె అంటే మనకు వేపపూత తేనె దొరుకుతుంది, లేదా కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్లో మంచి తేనె దొరుకుతుంది. నిన్న కూడా నాకు ఒకరు, సార్ మా ఊర్లో మంచి తేనె ఉంది సార్, న్యాచురల్ది సార్, మా ఊరు పక్కన అడవి ఉంటుంది అక్కడ మాకు దొరుకుతుంది. అలాంటి తేనె 1 or 2 స్పూన్స్ వరకు మీరు తీసుకోగలుగుతారు, ఇబ్బంది లేదు. ఇంకపోతే ఇప్పుడు మధ్య వయసులో ఉన్న వారికి పాలు చాలా మంచిది, ఎప్పుడు తాగినా అరిగిపోతాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. బట్ కొంతమందికి ఒక వయసు దాటిన తర్వాత పెద్ద వయసులో వారికి ఒక టైంలో తాగితే పాలు అరగకపోవచ్చు. సో మార్నింగ్ ఎంప్టీ స్టమక్స్తో తాగితే వీళ్ళకు బాగా అరుగుతాయి. ఈవినింగ్ ఆల్రెడీ ఫుడ్ తిన్న తర్వాత పాలు తాగితే అంత బాగా అరగకపోవచ్చు. సో వాళ్ళు ఆలోచించుకోవాలి. అరుగుదల ఇబ్బంది ఉన్నప్పుడు పాలు కొంచెం కష్టం, గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది, కొంచెం గ్యాస్ట్రైటిస్ సమస్యలు ఉందనుకోండి, కొంచెం పాలు చిక్కదనం తగ్గించుకోవటం ఇలాంటి ప్రయత్నాలు చేయండి. అండ్ పాలు కూడా కొంచెం మంచి క్వాలిటీ పాలు ట్రై చేయండి. ఎంత న్యాచురల్గా ఉంటే అంత ఈజీగా ఉంటాయి మనకి. నిజంగా స్వచ్ఛమైన పాలు తెల్లగా అయితే ఉండవు. కాబట్టి మీకు కావాల్సిన మంచి పాలు ట్రై చేయండి. స్వచ్ఛమైన పాలు 10 రూపాయలు రేట్ ఎక్కువైనా సరే మీరు అఫోర్డ్ చేయగలిగితే దయచేసి మంచి పాలు తీసుకోండి. మజ్జిగ, పెరుగు అంటే పాలు అరుగుదల సమస్య ఉన్న వాళ్ళకి మజ్జిగ బాగా అరుగుతుంది, పెరుగైనా పర్వాలేదు. సో మజ్జిగ అనేది మంచి ఆప్షన్. సో మజ్జిగైనా పెరుగైనా పాలైనా కాల్షియం మనకు లభిస్తుంది కాబట్టి పాలు అరుగుదల సమస్య ఉంటే ఇవి ఎక్కువగా తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఏంటంటే డెఫినెట్గా మిల్క్ ప్రోడక్ట్స్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ముఖ్యంగా వెజిటేరియన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ప్రోటీన్ కావాలి. వెజిటేరియన్స్ ప్రోటీన్ మనకు పన్నీర్లో కూడా దొరుకుతుంది, చీజ్లో ఉంటుంది. సో పాలల్లో కాల్షియంతో పాటు కొన్ని ఇతర పోషక విలువలు కూడా మనకు అందుతాయి కాబట్టి డెఫినెట్గా దీన్ని ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ప్యూర్ వెజిటేరియన్స్గా ఉన్న వాళ్ళకి ప్రోటీన్ తక్కువ అవటం వల్ల మజిల్ వెయిట్ కూడా తగ్గుతూ ఉంటుంది, సన్నబడిపోతూ ఉంటారు, కండబలం తగ్గుతూ ఉంటుంది. వీళ్ళు ఇతర ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా వారు డాక్టర్ని కనుక్కొని 2-3 స్పూన్స్ ఆఫ్ ఆ మంచి ప్రోటీన్ పౌడర్ ఏదైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడగలుగుతారో వాళ్ళ డాక్టర్ సలహా ఇస్తారు కాబట్టి అది కూడా తీసుకున్నట్లయితే బాగుంటుందనేది మన అభిప్రాయం. ఓకే సార్. ఇకపోతే ఈ మధ్య పెరుగు కూడా తీసుకుంటున్నాం. పెరుగులో చాలా మంది ఒక డౌట్ ఉంది సార్, నైట్ అంతకుముందు నైట్ తినేవారు పెద్దవాళ్ళు పాతకాలంలో చూసి, ఇప్పుడు కొందరిలో వాళ్ళు క్రియేట్ చేసుకున్నారో బయట నుంచి వచ్చిందో సోషల్ మీడియాలో అపోహన ఏమో తెలియదు కానీ నైట్ తినకూడదు, సైనస్లు అదేమైనా దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? అట్లనేం లేదండి, నైట్ తినొచ్చా తినకూడదు? తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. కానీ సైనసైటిస్ ఉన్నవాళ్ళు, అలర్జీ సమస్య ఉన్నవాళ్ళు చల్లగా ఉన్న పెరుగు పాలు తాగితే వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలగచ్చు. కాబట్టి ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు తీసి చల్లగా తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగచ్చు. కాబట్టి మీరు తోడేసేటప్పుడే మీరు ఏ పూట తినబోతున్నారు ఆ టైంకి కరెక్ట్గా పేరేలాగా మీరు టైం చూసుకొని పేరబెట్టుకున్నట్లయితే ఆ ఇబ్బంది ఉండదనేది మన నమ్మకం అండి. ఓకే సార్. అంటే జనరల్గా నార్మల్గా సైనస్ అలా లేని వారు తినేసేయచ్చు హ్యాపీగా, చిల్డ్ ఐటమ్ కాదు. సైనస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి, అందులో తప్పేం లేదు. ఇప్పుడు ఈవినింగ్ పెరుగు కావాలి, మార్నింగ్ తోడేస్తే ఈవినింగ్ తీసుకోవచ్చు. లేదు మధ్యాహ్నానికి కావాలి, ఇప్పుడు సమ్మర్ అయితే మార్నింగ్ వేసినా కూడా మధ్యాహ్నానికి బహుశా తోడవుతాయి. లేదు ముందు రోజు ఈవినింగ్ వేసినా నైట్ వేసినా కూడా నెక్స్ట్ డే మధ్యాహ్నం తోడవుతాయి. ఇలా వేసుకోండి. ఇప్పుడు ఎక్కువగా పెరుగు తోడు పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మనకు కావాల్సినప్పుడు దాన్ని చల్లగా ఉంటుంది కదా, అది వాళ్ళకు పడకపోవచ్చు అన్నమాట. సో కొంచెం యూ జస్ట్ అండర్స్టాండ్, మీకు ఎట్లా బెటర్ అనేది చూడండి. సో సైనస్ సమస్య అన్నారు కాబట్టి ఆ చల్లగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు కాబట్టి నేను ఆ విధంగా చెప్తున్నా. డెఫినెట్లీ సార్. ఇకపోతే టీ లవర్స్, షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు, టీ లవర్స్ డ్రైవింగ్ చేసేవారు కానీ వేరే అదర్ ఫీల్డ్స్ చూసుకున్నా తాగమన్నారు డాక్టర్ గారు, కప్పులు తాగేయచ్చు సార్, మీరేమండి? అంటే దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు? ఇప్పుడు మిల్క్తో తాగినట్లయితే మోర్ దెన్ 2 times కరెక్ట్ కాదు, ఎందుకంటే డైజెస్టివ్ కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు పాలున్న టీ కాఫీ తాగినప్పుడు పాలను డైజెస్ట్ చేయాలి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ అంతా దీని మీద ఎంగేజ్ అవుతుంది. ఎక్కువగా టీ తాగే అలవాటు ఉంది, ఎక్కువగా కాఫీలు తాగే అలవాటు ఉంటే డెఫినెట్గా వితౌట్ మిల్క్, సో బ్లాక్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ లేక అలవాటు అయితే మీరు ఎక్కువ సార్లు కూడా తీసుకోవచ్చు. బట్ పాలు వేసుకొని తీసుకోవాలనుకున్నట్లయితే 2 times ఆర్ మ్యాక్సిమం 3 అండి. అంతకు మించి నేను తాగుతూ ఉంటానంటే అది డైజెస్టివ్ సిస్టమ్స్కి కష్టం అవుతుంది. నేను షుగర్ పెరుగుతుందని కాదు. ఓకే, ఎస్ సార్. అది కూడా మనకి ఇంపార్టెంటే కదా సార్, డైజెషన్ ద్వారానే మొత్తం ఆధారపడి ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డౌట్స్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, క్లారిఫై చేశారు సార్. అందరికీ కూడా చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.